నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. షామీర్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడి. హైదరాబాద్ మే 26, 2026 మేడ్చల్ జిల్లా పరిపాలన యంత్రాంగంలో మరోసారి అవినీతి కలకలం రేగింది. షామీర్పేట మండల ఎంఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎంఆర్ఓ సుచరిత డ్రైవర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డ డ్రైవర్ ఎంఆర్ఓ తరపున లంచం సొమ్మును డ్రైవర్ తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుచరిత అదుపులో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఎంఆర్ఓ సుచరితను కూడా ఏసీబీ బృందం అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. సంచలన బదిలీ. గతంలో కాప్రా ఎంఆర్ఓగా పనిచేసిన సుచరిత ఇటీవలే షామీర్పేటకు బదిలీపై వచ్చారు. వచ్చిన కొద్ది కాలంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముమ్మరంగా సోదాలు, కార్యాలయంలోని కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎంఆర్ఓతో పాటు సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో అవినీతి తిమింగలాలు మరోసారి ఏసీబీ వలకు చిక్కాయి. షామీర్పేట ఎంఆర్ఓ కార్యాలయం కేంద్రంగా నడుస్తున్న లంచావతారం బట్టబయలైంది. గతంలో కాప్రా ఎంఆర్ఓగా విధులు నిర్వర్తించి ఇటీవల షామీర్పేటకు బదిలీపై వచ్చిన అధికారిని సుచరితపై ఇప్పుడు ఏసీబీ పంచా విసిరింది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే అడ్డగోలుగా లంచం డిమాండ్ చేస్తూ అధికారులకు దొరికిపోయారు. ఎంఆర్ఓ డ్రైవర్ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుని ఎంఆర్ఓకు చేరవేసే ప్రయత్నంలో ఉండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం సుచరితను కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు ఆఫీసులో సోదాలు నిర్వహిస్తున్నారు. బదిలీపై వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో షామీర్పేట మండలంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ వ్యవహారంలో ఇంకెంతమంది అధికారులు చిక్కుతారో. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ.